నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కామెట్ కే కన్సార్టియం 2025 ర్యాంక్ లిస్ట్ను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేసింది. మొత్తం 113,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కౌన్సిలింగ్ జూన్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనుంది. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం అన్ని కేటగిరీలు కలిపి 2,35,962 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వీరిలో 191,743 మందికి మార్కులు పెరిగాయని ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తర్వాత మొదటి సంవత్సరం విద్యార్థుల పాస్ పర్సంటేజ్ 82.16% కాగా ద్వితీయ సంవత్సరం 93.35%గా నమోదైంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్ట్కి 1,300 రూపాయలు ఫీజుగా నిర్ణయించగా రీకౌంటింగ్ కోసం సబ్జెక్ట్కి 260 రూపాయలు ఫీజుగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ధారించింది. యూజీసీ ఎన్ఈటీ పరీక్షలకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్ షెడ్యూల్ను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 25, 26, 27, 28, 29 5 రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి. పీజీ నీట్ ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు అనుమతి కోరుతూ నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షను ఆగస్టు 3న తిరిగి షెడ్యూల్ చేయడానికి సమయం కోరడం సముచితమేనని పీకే మిశ్రా, ఏజీ మస్లిస్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2 షిఫ్టులకు బదులు నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్లో ముగించాలని ఇటీవల సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలంటూ సూచించింది ధర్మాసనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియాతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యా అధికారులు, ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్య శిక్షణ అందించబోతున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వబోతున్నారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో విద్యాశాఖను తొలగించే ప్రయత్నానికి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. విద్యాశాఖ తొలగింపు అనేది ట్రంప్ ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. అంతేకాదు యుఎస్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రద్దు చేయాలని అమెరికాలోని కన్జర్వేటివ్లు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలు జూన్ 7న ప్రారంభమయ్యాయి. మొత్తం 3,36,000 మంది అభ్యర్థులు 16,347 పోస్టుల కోసం 154 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు జూన్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. డ్వాక్రా సంఘాల అమ్మాయిలకు విద్యార్థుల చదువు కోసం 1,00,000 వరకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని ప్రారంభించింది. ఇది కేజీ నుండి పీజీ వరకు విద్యను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది. 10వ తరగతి అలాగే ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం 20,000 రూపాయల నగదు బహుమతి అందించనుంది. ఈ అవార్డులను జూన్ 9న పంపిణీ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల టీచర్లు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే స్టాఫ్ కరువు తీర్చాలని, ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రవేశపెట్టాలంటూ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో బడిబాట కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజే సైబరాబాద్ జోన్ పరిధిలో 16 మంది విద్యార్థులు చేరారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని టీచర్స్ క్యాంపెయినింగ్ చేస్తారు.
రాష్ట్రంలోని 1000 పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం, వర్చువల్ తరగతి గదుల అభివృద్ధికి కాలిఫోర్నియాలోని ఎన్ఆర్ఐ సంస్థల ప్రతినిధులు ముందుకొచ్చినట్టు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీ వేణుప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 26,000 పాఠశాలలను డిజిటలీకరణ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని, వాటిని ఇంటర్నెట్ సౌకర్యం, డిజిటల్ తరగతుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు ఎన్ఆర్ఐలకు వివరించామన్నారు. ఇప్పటికే 3,500 కోట్లతో 8,000 గ్రామాలను ఇంటర్నెట్ అనుసంధానం చేసిన విషయాన్ని వారు ఎన్ఆర్ఐలకు తెలిపారు. పూర్తి స్థాయిలో డిజిటలీకరణకు ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థల సాయాన్ని ప్రభుత్వం కోరుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇందుకు స్పందించిన పలువురు ఎన్ఆర్ఐలు తొలి విడతలో 1000 పాఠశాలలకు గాను సుమారు 7,60,00,000 రూపాయలు అందించేందుకు ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్లలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలతో ముద్రించిన గోడ పత్రికను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనిబాలా దేవితో కలిసి చైర్మన్ శివసేనారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో శాట్స్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జూన్ 7వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉద్యోగులకు బాసటగా నిలుస్తోందని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్టు ఇతర అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుందని వెల్లడించింది. ధృవీకరణ పత్రాల పరిశీలన సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో ఉంటుంది వివరించింది. ఈ పరిశీలన కోసం 1462 మంది అభ్యర్థులతో జాబితా రూపొందించామని, వీరిలో స్పోర్ట్స్ కోటాలో 81 మంది ఉన్నారని తెలిపారు. పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి జూలై 9 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కమిషన్ కోరింది. రోజువారీ షెడ్యూల్ను ఈ నెల 10న ప్రకటిస్తామని వెల్లడించారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు పరిగణలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్ 1లో 3వ విడతలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెలువరించింది. ఆయా అభ్యర్థులు ఈ నెల 16న పరిశీలనకు హాజరు కావాలని తెలిపింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు యూపీఎస్సీ తొలిసారిగా ఆధార్ ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తోంది. కొత్త ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ సంఖ్య ఇవ్వడంతో పాటు అది అభ్యర్థిదేనని రుజువు చేసుకోవడానికి మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. గత నెల 28న కొత్త ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించగా ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది ఆధార్ ధృవీకరణ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.